బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకృష్ణాష్టమి వేడుకల విషాద వార్త విని హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రమాంతపూర్లోని గోఖలేనగర్ లో చోటు చేసుకున్న ఈ తీవ్ర విషాదం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కరెంటు వైర్లు తగిలి 5గురు చనిపోవటం కలకలం రేపింది. రథాన్ని లాగుతున్న వాహనం రిపేర్ కు గురికావటంతో దాన్ని పక్కన పెట్టిన యువకులు రథాన్ని తమ చేతులతో లాగుతూ ఉండగా విద్యుత్ఘాతానికి గురయ్యారు. మెటల్ బాడీ కాబట్టి మెటల్ కట్టచ్చు షాక్ వస్తుంది. షాక్ వచ్చేసి బాడీ ఎవరైతే రోడ్లో ఎవరైతే వాళ్ళందరికీ షాక్ వచ్చి స్పాట్ 5 రావాలి చనిపోయారు. ఎప్పుడైందన్నా 8 గంటలకు రాత్రి 12 ఉన్నట్టుండి 9 మంది దూరంగా విసిరేసినట్లు పడిపోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 5గురు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు తీసినటువంటి ర్యాలీలో అపశృతి నెలకొంది. ఈ సందర్భంగా కరెంట్ షాక్ కొట్టి 5 మంది యువకులు అనేది చనిపోవడం జరిగింది. ఇందులో భాగంగా తప్పిదం అనేది అందరిది ఉంటుంది. ప్రధానంగా విశ్వనగరం అనేది చెప్పుకునే మన పాలకులు ఓట్ల కోసం బయలు ఓట్లను కొల్లగొట్టడం కోసం ఈరోజు విశ్వనగరం పేరుతో చూస్తే ఇక్కడ చూడండి, అక్కడ వైన్లు ఎలా ఉన్నవి, ఇక్కడ వైన్లు ఎలా ఉన్నవి. ఈ రకమైన ఈ పద్ధతిలో ఉంటే మరి ర్యాలీలు తీసినప్పుడు కానీ మామూలుగా బండ్లు పోతేనే షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి. దీనిని పాలకులు దృష్టి పెట్టేసి సీరియస్గా తీసుకొని ఈ పోల్స్ ఆ పోల్ చూడండి, ఒక పోల్ హైట్ ఉంటుంది, ఒక పోల్ కింద ఉంటుంది. ఇలాంటి మన పాలసీ ఉంది కరెంటులో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకృష్ణాష్టమి వేడుకల విషాద వార్త విని హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రమాంతపూర్లోని గోఖలేనగర్ లో చోటు చేసుకున్న ఈ తీవ్ర విషాదం నగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కరెంటు వైర్లు తగిలి 5గురు చనిపోవటం కలకలం రేపింది. రథాన్ని లాగుతున్న వాహనం రిపేర్ కు గురి కావటంతో దాన్ని పక్కన పెట్టిన యువకులు రథాన్ని తమ చేతులతో లాగుతుండగా విద్యుత్ఘాతానికి గురయ్యారు. ఉన్నట్టుండి 9 మంది దూరంగా విసిరేసినట్లు పడిపోయారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 5గురు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను శవ పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డిగా శ్రీకృష్ణాష్టమి వేడుకల విషాద వార్త విని హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, విషాద వార్తను చూస్తూ ఉన్నాం. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా వాళ్ళంతా సంతోషంగా గడుపుతున్న నేపథ్యంలో కరెంటు వైర్లు తగిలి ఏకంగా 5 మంది దుర్మరణం పాలవడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? రాముని మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా ఏదైతే దీనికి సంబంధించినటువంటి మీరు
నిన్న కృష్ణాష్టమి వేడుక సందర్భంగా మొత్తం టోటల్గా ఈ యొక్క ఆ ఊరేగింపు తీస్తుండగా అయితే ఏదైతే ఆ యొక్క ఆ వెనకాల ఉండేటటువంటి మన వెనకాల ఉండేటటువంటి ఈ యొక్క అయితే ఈ యొక్క కృష్ణుని విగ్రహం ఉంటుందో ఆ యొక్క విగ్రహం మొత్తం తోటి ఈ యొక్క వైర్లు ఏవైతే ఉన్నాయో టోటల్గా ఈ వైర్లకు అయితే ఈ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పైన ఉన్నటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ వైర్లు అతి దగ్గరగా ఉన్న కారణంగానే మొత్తం తొలుగా వర్షం కూడా ఉన్న కారణంగా అయితే మొత్తం ఇక్కడ చూస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ వైర్లకు తాకడం జరిగింది, తగలడం జరిగింది. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో ఈ పరిసర ప్రాంతాలు మొత్తం తోలుగా కూడా ఆ యొక్క ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఊరేగింపు అనంతరం అయితే వర్షం కారణంగా కొంతమంది మొత్తం తొలుగా కూడా ఆ ఈ కాలనీ ఎక్కడే ఈ యొక్క విగ్రహం ఎక్కడైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇక విగ్రహం ఇక్కడే ఉంది. ఈ యొక్క ఆ విగ్రహం ఉన్న చోటనే కరెంటు వైర్లకు తగలడం వలన కరెంటు వైర్ షాక్ రావడం జరిగింది. అయితే విగ్రహాన్ని చూస్తున్నటువంటి ఎవరైతే అయితే 9 మంది ఉంటారో ఆ 9 మందిని కరెంటు వైర్ షాక్ రావడం చేత మొత్తం 9 మంది అయితే అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి ఏవైతే ఈ యొక్క ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నామో ఈ యొక్క దృశ్యాలలో మొత్తం తొలగా కూడా చూసుకోవచ్చు. ఆ యొక్క వైర్లు ఏవైతే మనం ఇప్పుడు పైన చూస్తున్నామో ఈ యొక్క వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా దగ్గర ఉండడం వలన కూడా ఒక కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు విజువల్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఈ యొక్క విగ్రహం మొత్తం చోటుగా అయితే ఈ యొక్క వైర్లకు తాగడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రథంకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ యొక్క వైర్లు ఎక్కడైతే మనం చూస్తూ ఉన్నాం వైర్లు మొత్తం టోటల్ గా కూడా ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూడా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. ఇదే విగ్రహానికి ఆ యొక్క కరెంట్ వైర్లు తాకడం వలన మొత్తం టోటల్ గా కూడా అయితే ఈ యొక్క రథం ఏదైతే ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం ఇది మొత్తం టోటల్ గా ఇనుముతో చేయబడినటువంటి ఈ యొక్క రథము. దీనికి కరెంట్ షాక్ తగ్గడం వలన వెనకాల ఉన్నటువంటి ఈ దానికి ఏదైతే వెహికల్ ఉందో ఈ యొక్క వెహికల్ ని కట్టడం జరిగింది. ఆ వెహికల్ లో డీజిల్ అయిపోయిన కారణంగా అయితే ఈ యొక్క వెహికల్ మొత్తం తోలుగా కూడా అక్కడ నుండి ఈ చేత్తోని దొబ్బుకుంటూ మొత్తం ఈ యొక్క యువకులు ఎవరైతే ఉన్నారో వర్షం పడింది ఆ చేత్తోని దొబ్బుకుంటూ వస్తున్నటువంటి సమయం లోపల ఇక్కడ చూస్తున్నటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వైర్లు అయితే ఈ యొక్క విగ్రహంతో పాటు ఇక్కడ తాకడం జరిగింది. ఈ రథం మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఈ రథం మొత్తం తోడుగా కూడా అయితే ఇనుముతో చేయబడినటువంటి యొక్క రథం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మొత్తం తొలగా ఇది ఇనుముతో చేయబడినటువంటిది. దీని అనుగుణంగానే మొత్తం తొలగా కరెంట్ షాక్ తగలడం జరిగింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే అయితే ఈ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి కరెంట్ షాక్ రావడం వల్ల 9 మంది దీన్ని తోస్తూ పోతున్నారు. దీన్ని తోసుకుంటూ పోతున్న క్రమంలో ఎవరైతే 9 మంది తోస్తున్నారో ఆ 9 మంది ఇక్కడే షాక్ తగిలి ఇక్కడ చూస్తున్నటువంటి మొత్తం తోడుగా కూడా ఇక్కడికక్కడ చిందరబందరగా పడడం జరిగింది. వాళ్ళు ఒకటిన ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత వాళ్ళని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే అప్పటికప్పుడే మృతి చెందినట్టుగా కూడా అయితే డాక్టర్లు నిర్ధారించారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం తోడుగా కూడా ఇనుముతో చేయబడి ఉంది. ఇది మనం ఏదైతే ఇప్పుడు విజువల్లో చూస్తున్నామో ఇదంతా ఇనుముతో చేయబడింది కాబట్టి దానికి కరెంటు వైర్లు తాకడం వలన మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇనుప పోల్స్ కూడా మనము చూస్తున్నాం. ఈ ఇనుప పోల్స్ తో చేయబడినటువంటి ఈ రథం కారణంగానే మొత్తం త్వరగా కూడా ఈ యొక్క కరెంట్ షాక్ తగ్గిందని చెప్తున్నారు. ఈ యొక్క కాలనీలో గుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీ గుండానే అయితే వాళ్ళు ఊరేగింపుగా వచ్చారు. ఈ యొక్క కాలనీ మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలనీ గుండానే ఊరేగింపుగా వచ్చారు. ఊరేగింపుగా వచ్చిన క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాహనంలో ఈ విధంగా వాహనంలో ఇక్కడ తీసుకుని పార్ట్ ఏదైతే ఉందో ప్రవీణ్ ఇక అలాగే చెప్పండి, మరి అధికారులు కరెంటు వైరు తగిలి పడిపోవడం వల్ల 5 మంది చనిపోయారు, అలాగే మరో 4 కూడా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అధికారులు వర్షన్ ఏంటి, అసలు ఏమంటున్నారు? వైర్లకు సంబంధించి వారేమైనా విద్యుత్కి సంబంధించి మాట్లాడడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? అయితే స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. కరెంటు వైర్లు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు వైర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క కేబుల్ వైర్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ కేబుల్స్ వైర్స్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వైర్స్ మొత్తం కూడా ప్రమాదకరంగా వైర్స్ ఎక్కడ చూసినా కానీ కాలనీలో ప్రమాదకరంగా ఈ యొక్క కేబుల్ వైర్స్ ఉన్న కారణంగా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా విజువల్ లో కూడా స్పష్టంగా చూడవచ్చు. అయితే కేబుల్ వైర్స్ ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు. కేబుల్ వైర్స్ మొత్తం తోలుగా చూస్తున్నాం మనం. ఇంత ఘోరంగా కూడా ఇక్కడ నుంచి ఏ వెహికల్ పోయినా కానీ అయితే ఇప్పుడు త్వరలో వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఈ విధంగా కేబుల్ వైర్స్ ని మనం చూస్తున్నాం. అయితే ఈ కేబుల్స్ వైర్స్ ఈ విధంగా వేలాడుతున్నాయి. కేబుల్ వైర్స్ అన్ని స్తంభం చూస్తున్నాం మనం.
ఈ స్తంభం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐరన్ కు సంబంధించిన స్తంభాలు మనం చూస్తున్నాం. విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే మొత్తం ఐరన్ కు సంబంధించినవి. ఈ విధంగా కేబుల్స్ కాలనీ లోపల మొత్తం తోలుగా ఎక్కడ చూసినా గానీ ఇరుకు అయినటువంటి ఈ కాలనీ లోపల ఈ విధమైన ఆ కేబుల్స్ ఉండడం వలన ఆ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అదే ఈ మొత్తం టోటల్ గా కూడా ఈ యొక్క కాలనీలో ఉండేటటువంటి ఈ యొక్క వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లను కూడా తొలగించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిన్న ఆ తెగిపోయినటువంటి వైర్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అయితే తెగిపోయినటువంటి వైర్లను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విధంగా తెగిపోయాయి. అయితే ఈ దానికి సంబంధించి మొత్తం తోలుగా ఈ కాలనీ గుండానే అయితే ఈ కాలనీ గుండా ఈ యొక్క ఊరేగింపు స్టార్ట్ అయింది. ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆగడం జరిగింది. ఆగిన వెంటనే అయితే అక్కడ నుంచి అందరూ కూడా వర్షం పడుతుంది అంటూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క 9 మంది ఉన్నారో ఈ 9 మంది మాత్రమే ఈ వెహికల్ ని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. చూస్తున్నాం మనం. ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇక్కడ విగ్రహాన్ని కూడా ఇక్కడ నుంచి తీశారు. ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో అయితే ఈ విగ్రహం ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ నుంచి తోయడం చేత 9 మంది కలిసి ఆ చేతిని తోశారు. దీనికి ముందు ఒక ఇంజన్ ఏర్పాటు చేశారు. ఆ ఇంజన్ లో డీజిల్ అయిపోయిన కారణంగా అయితే ఆ ఇంజన్ మొత్తం తోటి ఆగిపోవడం వలన ఆ చేతితోని దొబ్బుకునే ప్రయత్నం చేశారు. దొబ్బుకుపోయే ప్రయత్నం చేసిన వెంటనే ఈ యొక్క 9 మంది స్పాట్ లో ఇక్కడ ఇదయ్యారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గానీ ఇలాంటి ఇనుపతో చేసినటువంటి ఈ యొక్క రథం కాబట్టి ఇనుముతో చేసినటువంటి రథం కారణంగానే ఇక్కడ ఆ ప్రమాదం జరిగింది. ఇదైతే మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎక్కడ కృష్ణుని కూర్చోబెట్టినటువంటి ఆ యొక్క మొత్తం తోలుగా మనం ఇప్పుడు ఇంకా ఈ యొక్క రథాన్ని మొత్తం నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఇది ఈ యొక్క రథం మొత్తం దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది మొత్తం తోలుగా ఇనుప దాంతో చేసినటువంటిది. ఇనుము ఉన్నది కాబట్టి ఇనుము కారణంగానే ఆ యొక్క కరెంట్ షాక్ కూడా తగిలింది. మనం విజువల్ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క ఇనుము ఉండడం చేత ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఆ విజువల్ లో కూడా ఇనుము కారణంగా దానికి ఉన్నటువంటి ఏదైతే చేసినటువంటి ఇనుము ఉంది కాబట్టి దీనికి కరెంట్ వైర్ తాకింది. దీనికి కరెంట్ వైర్ తగలడం వల్ల ప్రమాదం జరిగింది అంటూ చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇంకా విజువల్ లో కూడా నేను ఇంకా చూస్తాను. ఇది ఒక విగ్రహం. ఈ విగ్రహానికి కరెంట్ షాక్ తగలడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఇప్పుడు అధికారులు ఇక్కడ వచ్చినంటే ఇప్పుడు అయితే తొలగిస్తున్నారు. ఈ విగ్రహానికి కరెంట్ షాక్ తగలడం వల్లనే అయితే మొత్తం తోలుగా 4 చనిపోవడం జరిగింది. అయితే ఈ కాలనీ లోపల ఉండేటటువంటి వైర్లు కూడా ఏవైతే ఉన్నాయో పైన కూడా వైర్లు కనబడుతున్నాయి. నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఈ వైర్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ వైర్లు ఇదే ప్లేస్ లో ఈ వైర్ తగలడం వల్లనే మొత్తం తొలగా కూడా కరెంట్ షాక్ రావడం జరిగింది. వీటిని తొలగిస్తున్నారు చూసుకోవచ్చు మనం ఇప్పుడు. అయితే ఈ విధంగా స్టాండ్స్ ఉన్నాయి. ఈ విధంగా స్టాండ్స్ ఉండడం వల్లనే మొత్తం తొలగా కూడా ఇనుపతో చేసినటువంటి స్టాండ్స్ కాబట్టి ఈ విధంగా అయితే ఈ యొక్క కరెంట్ షాక్ తగలడం జరిగింది. అయితే మొత్తం తోటగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. స్థానికులు కూడా చూసుకోవచ్చు మనం. భారీ ఎత్తున స్థానికులు కూడా చేరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో వైర్ల కారణంగానే ఆ షార్ట్ సర్క్యూట్ సంభవించింది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.